రాణి: అవును కాదు కానీ నా రిషి ఎవడి చేతి కిందనో దేహి అని అడగటం ఎందుకు? నేను పోటీ చేశాను అనుకో, గెలిచాను అనుకో, నువ్వు అనుకున్నది 10కి 100% రీచ్ అవుతావు. అవునా కాదా అన్నది. రిషి: ఒసే పిచ్చి మొద్దు, నువ్వు గెలిస్తే అలానే ఉంటుంది కానీ అంత ఆషామాషీ కాదు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి పార్టీ నుంచి మనీ వస్తుంది. అవి సరిపోకనే కొన్ని వాళ్ళు సొంతంగా కూడా ఖర్చు పెట్టాలి. ఇండిపెండెంట్గా అంటే నీకు మొత్తం మనీ నువ్వే సెట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పార్టీ లీడర్లే అన్ని డబ్బులు పెట్టి ఓడిపోతారు. నువ్వు కనీసం ప్రచారం చెయ్యాలి అన్నా నీ పక్కన మనుషులకైనా డబ్బులు పెట్టాలి తెలుసా అని వెటకారంగా అన్నాడు. సీను: మేడం, మీరు చెప్పిన ప్లాట్లకి ఈ మనీ వస్తుంది అని ఆ పేపర్స్ రాణి చేతికి ఇచ్చాడు. రాణి వాటిని చూసి రిషి చేతికి ఇచ్చింది. రిషి అవి తీసుకొని ఇందాక వాట్ అని గట్టిగా లేచాడు. ఇప్పుడు షాక్గా సోఫాలో కూలబడిపోయాడు. ఆ పేపర్స్ రిషి చూసి ఇవి ఎక్కడివి అంటుంటే రాణి మనవి అన్నది. రిషి కనిబొమ్మలు ముడిచేస్తూ నాకు తెలియకుండా మనవి ఎలా ఉంటాయి అన్నాడు. రాణి: మనిద్దరము సంపాదించినది. మీరేమో బీర్లకి బిర్యానీలకి పార్టీ కార్యకర్తలకు జల్సాలుగా తిరగటానికి పెట్టుకున్నారు. నేను వీటిని కొన్నాను, ఇప్పుడు అమ్ముతున్నాను. అవి సరిపోవా అన్నది. రిషికి చాలా ఆశ్చర్యంగా ఉంది. రాణి అసలవి ఎలా కొనగలిగింది? కొనాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఏది ఏమైనా ఇప్పుడు ఖర్చులకైతే ఆ డబ్బు సరిపోతుంది అని రిషికి కూడా తెలుసు. ప్రచారానికి అవసరమైతే కొన్ని చోట్ల డబ్బు పెట్టడానికి కూడా సరిపోతుంది. కానీ పార్టీ తరపున నిల్చున్న అభ్యర్థుల కంటే ఎక్కువ మనీ మనం పెట్టి నష్టపోతే పైసా కూడా రాదు కదా. ఇంత మనీ వృధా చేయటం. రాణి ఇండిపెండెంట్గా గెలవదు అని రిషి అభిప్రాయం. సీను ఉన్నాడు అని ఇక అక్కడ ఏమీ మాట్లాడలేక, నామినేషన్కి ఇంకా టైం ఉంది కదా సీను, తర్వాత మాట్లాడదాం అనగానే సీను రాణి ముఖంలోకి చూస్తే వెళ్ళమని సైగ చేసింది. సీను వెళ్ళిపోయాడు. రిషి ఆ పేపర్లు తీసుకొని బెడ్రూమ్కి చేరాడు. రాణి కూడా రిషి వెనక వెళ్ళింది. రిషి: అసలు అక్కడ 10 ప్లాట్లు కొనాలని నీకెందుకు అనిపించింది అన్నాడు. రాణి: నన్ను మీరు విడిపించిన డబ్బు తర్వాత నేను తీసుకోమని ఇక్కడికి వచ్చిన కొత్తలో అంటే మీరేమన్నారు అన్నది. రిషి: ఏమో, ఆ బందీఖాన నుంచి విడిపించాను. నా వ్యాపారానికి కూడా నువ్వు పనికొస్తున్నావు, నువ్వు నాకు కూడా పనికొస్తున్నావు కదా అని వద్దులే అన్నాను అన్నాడు. రాణి: అబద్ధం ఆడకుండా చెప్పండి, అలా అన్నారా? నేను నీ దాన్ని అనుకున్నారా అన్నది. రిషి: ఏదో ఒకటి అనుకున్నా, ఇప్పుడేంటట అన్నాడు. రాణి: ఆ డబ్బులు నా అకౌంట్లో ఉన్నప్పుడు నా దగ్గరికి మీరు ఒక రియల్ ఎస్టేట్ అతన్ని పంపించారు. అతను వచ్చిన దగ్గర నుంచి అతను ఎంత గొప్పగా ఎదిగాడు చెబుతూ ఉంటే వింటూ ఉన్నా. అతను మీరు కూడా ఫలానా చోట ఒక ప్లాట్ తీసుకోండి, ఇప్పుడు చాలా తక్కువలో వస్తుంది, అది మనం ఇప్పుడు రైతు దగ్గర నుంచి తీసుకుంటున్నాము, వెంచర్గా చేసి కావాలి అన్న వాళ్ళకి హౌసెస్ కట్టిస్తాము, లేదు అంటే ఫ్లాట్స్ ఇస్తాము అన్నాడు. నేను అక్కడ ఏమీ ఉంది అని అంటే మన ఊర్లో ఏదో కంపెనీ వస్తుంది, అది ఓకే అయితే అమాంతంగా అక్కడ బాగా డెవలప్ అవుతుంది అన్నాడు. తర్వాత మిమ్మల్ని అడిగితే మనకి కంపెనీ వచ్చేది ఉంది, వస్తుంది అని కూడా అన్నారు. వెంటనే కొనేశాను. అతను ఒకటే కొనమన్నాడు, నేను 10 కొనేశాను. మిగిలిన అమౌంట్ 5 సంవత్సరాలకి లోన్ తీశాను. మనం తీసుకున్నాక 1 ఇయర్లోనే కంపెనీ వర్క్ స్టార్ట్ అయింది. అప్పటికే అక్కడ ఫ్లాట్స్ ఫుల్ అయిపోయి ఆకాశాన్ని అంటుకున్నాయి. అప్పుడు నన్ను అమ్మమని చాలా ఫోర్స్ చేశారు, కానీ ఇప్పుడే మనకంత అవసరమేముంది అని సైలెంట్గా ఉన్నాను. 3 సంవత్సరాల లోన్ అయిపోయింది. 2 సంవత్సరాల లోన్ మనీ ఎలాగూ ఉన్నాయని క్లియర్ చేశాను. ఇప్పుడు ఎలక్షన్ల కోసం మీరు ఇలానే అంటారని అమ్మేశాను అంటుంటే రిషి: కాదే, ఇంత డబ్బు పెట్టాక మనం గెలవకపోతే డబ్బు మొత్తం వృధాగా పోతుంది, పరువు పోతుంది. అవసరమా? ఈ మనీ ఇప్పుడున్న ఇల్లు కూడా అమ్మేసి ఎటైనా వెళ్ళిపోదామే అన్నాడు. రాణి: మనం వెళ్ళాలి అంటే గ్రాండ్గా వెళ్ళాలి. మీరు చనిపోయారు అని ప్రచారం ఉంది, అలానే మనం వెళ్ళిపోతే మీరిక మాసిపోయినట్టే కదా.
నా రిషి అందరికీ గొప్పగా కనిపించాలి. నిన్నిలా చేద్దాము అనుకున్న వాడిని మట్టి కరిపించాలి. మనం చేతికి మట్టి అంటకుండా మట్టి కరిపించాలి. అలా ఎలా వదిలేసి వెళ్తాము ఎమ్మెల్యేని అని రాణి కోపంగా అంటుంటే, రిషి అది కాదే, నువ్వు 30% మనుషులకి నువ్వెవరు అనేది తెలుసు. నీకు ఎలా ఓట్లు వేస్తారనుకుంటున్నావు? కనీసం అలా అయినా ఆలోచించావా అన్నాడు. రాణి 30% మనుషులను నేనేమి మోసం చేయలేదు. వారిష్టంగా వచ్చారు. వాళ్ళ ఇష్టమై మనకు డబ్బు ఇచ్చారు, కానీ మనం బలవంతంగా తీసుకున్నది కాదు. సరే, అలా కూడా నన్ను బ్యాడ్గా అనుకున్నారే అనుకో. అంతకంటే గొప్పగా ఉన్నవాడు ఎమ్మెల్యే చరిత్ర కూడా తెలిసిందే కదా. వాళ్లే ఆలోచించుకొని వేస్తారు. నేను వాళ్లకు మంచి చేశాను, చెడు చేశాను వాళ్ళ హృదయాలకైతే తెలుస్తుంది కదా అని రాణి అంటుంటే, రిషి మిగిలిన ఓట్లు కూడా మనకు రావే పిచ్చిదాన. కొన్ని ఎమ్మెల్యే కులపు ఓట్లు ఉన్నాయి, కొన్ని అదర్ పార్టీ వాళ్ళ ఓట్లు ఉంటాయి. ఇవన్నీ మనకి అనుకూలంగా మారవు, కానీ ఆ ఎమ్మెల్యేపై పగని మనం ఈ ఉన్న ఎవిడెన్స్తో బయట పెట్టేసి మనం ఈ ఊరు నుంచి హ్యాపీగా వెళ్ళిపోదాము అన్నాడు. రాణి నవ్వుతూ, ఆ ఎవిడెన్స్ బయట పెట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయటం కాదు, అది మనం చేపించాము అనేలా ఉండకూడదు. ఆ ఎవిడెన్స్ అదర్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి. అదర్ పార్టీ వాళ్ళు లీకులు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనం ప్రచారం చేయాలి. లాస్ట్ మినిట్లో ఎమ్మెల్యే ఎలాగూ అరెస్ట్ అవుతాడు. వీడు అరెస్ట్ అయ్యేటప్పుడు అవతలవాడు చేశాడు అని వీడు ఎంతకైనా తెగించి వాడిని ఏదో ఒకటి చేస్తాడు. అది మనం సైలెంట్గా ఉండి మన ప్రచారం మనం చేసుకోవాలి అని రాణి అంటుంటే, రిషి నోరు బావురు కప్పలా తెరిచి, ఒసేయ్, నువ్వు 4 గోడల మధ్య ఉన్న రాణివేనా? రెడ్ లైట్ ఏరియాలో అమాయకంగా భయంగా ఉన్న రాణివేనా? ఇంత తెలివితేటలు ఎప్పుడు నేర్చుకున్నావే అని మురిపంగా రాణిని కౌగలించుకొని అడుగుతుంటే, రాణి రెడ్ లైట్ ఏరియాలో ఉన్నప్పుడు నాకు జీవితం అంటే తెలియదు. మిమ్మల్ని ప్రేమించాక మిమ్మల్ని దక్కించుకోవటానికి నా తెలివితేటలు ఒక్కొక్కటిగా వస్తున్నాయిలేండి. మీరే నా ప్రాణం, మీరే నా సర్వస్వం, మీరే నా బలం, మీరే నా బలహీనత. అందుకే మీకోసం ఏం చేస్తే మీరు నాకు పూర్తిగా దక్కుతారు అని నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. కాదనకుండా సహకరించండి. మన ప్రయత్నం మనం చేసి ఓడిపోయాము అంటే ఇక అది వేరు. ప్రయత్నం చేయకుండానే ఓడిపోతాము అంటే మన ఓటమిని మనమే అంగీకరించినట్టు కదా. ప్లీజ్ హెల్ప్ చేయండి అంటుంటే, నామినేషన్ వేసేది నేను, డబ్బులు మనవి. మీ తెలివితేటలు ఉపయోగిస్తే ఖచ్చితంగా మనం విన్ అవుతాము అని గట్టిగా హగ్ చేసుకొని రిషి పెదవులు ముద్దు పెట్టి అడుగుతుంటే, రిషి నువ్విలా అడిగితే ఎవరైనా కాదంటారా? కానీ ఎమ్మెల్యే కులపు ఓట్లు అవి చాలా కష్టమే. అదొక్కటి మనం తట్టు తిరిగితే నీ ప్లాన్ ప్రకారం మనం విన్ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కులపు ఓట్ల కోసమే ఆలోచిస్తున్నా అంటే, రాణి ఆ కులంలో ఎమ్మెల్యే తర్వాత ఎవరో ఒకరు పెద్దోడు ఉంటాడు కదా, వాడిని వీలైతే డబ్బు పెట్టి కొనండి, లేకపోతే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టటమే, మన తట్టుకు తిప్పుకోవటమే. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది అంటుంటే, రిషి ఇప్పుడు నాకేమీ అర్థం కాదు. నువ్వు ముద్దు పెట్టావు కదా, అదొక్కటే కావాలని ఉంది అంటూ రాణిని బెడ్ మీదికి తోసి తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇష్టంగా ఆమె ఆహ్వానిస్తుంటే అంతకంటే ప్రేమగా రిషి ఆమెలో కలిసిపోతున్నాడు. అలా రాణి అన్నీ ఆలోచించి నామినేషన్ వేసింది. రాణి నామినేషన్ వేశాక అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంత మహాపార్టీల పక్కన ఇండిపెండెంట్గా ఎందుకు? ఈమె అందాన్ని చూసి ఏ పార్టీ టికెట్ అయినా ఇస్తుంది కదా అనేవాళ్ళు ఉన్నారు. ఇంత పోటు మగవాళ్ల ముందు ఒక ఆడది తట్టుకుంటుందా అనేవాళ్ళు ఉన్నారు. ఇండిపెండెంట్గా గతంలో ఏమీ చేసింది కాదు, ఏమి చూసి నమ్మి ఓట్లు వేస్తారు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా రాణి నామినేషన్ గ్రాండ్గా వేసి వచ్చింది. ప్రచారం కోసం సీనుతో, కవితను కూడా ఓటింగ్ అయిపోయేదాకా నాతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. నువ్వు ఒకసారి కవితని అడిగి తన క్లాసులు కవర్ చేసుకోగలగదు అన్న నమ్మకం ఉంటే రమ్మను, లేకపోతే చదువుకోమను అని చెబితే సీను సరే మేడం అన్నాడు. కవిత ఎలాగూ బాగా చదువుతుంది, తను కొన్ని రోజులు క్లాసులకు వెళ్ళపోయినా కవర్ చేసుకోగలదు అని
సీనుకు తెలుసు. అందుకే కవితకు ఏమీ చెప్పకుండా కాలేజీలో పర్మిషన్ కూడా తీసుకోకుండా హాస్టల్ దగ్గరికి వచ్చాడు. పర్మిషన్ కూడా తీసుకుని హాస్టల్ దగ్గరికి వచ్చాడు. సీనుపై ప్రాణాలు పెట్టుకుంది. తన ఫ్రెండ్ జలజ వాళ్ళతో వచ్చిన దగ్గర నుంచి ఆమె సెల్లు నుంచి సీనుకు తెగ ఫోన్ చేస్తుంది. దూరంగా ఉండి నవ్వుతూ మాట్లాడుతుంది. అది తీసుకోలేకపోతుంది కవిత. అప్పుడప్పుడు కోపంతో ఫ్రెండ్ జలజని జనగని చూసినట్టు చూస్తూ, మనసులో నా రక్తాన్ని తాగేస్తున్నావు కదనే, నా గుండెని పిండేస్తున్నావు కదనే, నా సీనుతో నీకేంటే మాటలు, అంతలా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావే, నన్ను చూస్తే అతగాడికి నా కళ్ళల్లో ప్రేమ తెలియటం లేదా, నీ సొల్లు మాటల్లోనే అతనికి నీ ప్రేమ తెలుస్తుందా, అతని ప్రేమ తెలిసే నువ్వు ప్రేమిస్తున్నావా అని ఉడికిపోతుంది. సీనుని ఎలా దక్కించుకోవాలి, ఈ జలగను ఎలా వదిలించుకోవాలి అని ప్రాణ స్నేహితురాలైనా కూడా నమ్మలేక ఉడికిపోతుంది. జలజకు తెలుసు కవిత సీనుని ప్రాణంగా ప్రేమిస్తుంది అని. కానీ సీను లవ్కి దూరంగా ఉండాలి అనేది కూడా అనుకున్నాడు అని తెలుసు. ఈ పిచ్చి మొద్దు ప్రేమ అతనికి ఎలా చేరుతుంది? ఇది ప్రేమను బయట పెట్టదు, అతను గుర్తించడు. అలా అని జలజ సీనుని ప్రేమించటానికి అతనితో మాటలు కలపటం లేదు. ఆమె వేరే అతనిని ప్రేమిస్తుంది. అతను సీనుకు బాగా తెలుసు. జలజ సీను ఫ్రెండ్కి ప్రపోజ్ చేస్తే నో అన్నాడు. జలజ అది తీసుకోలేకపోతుంది. ఆ విషయంగాను సీనుతో మాట్లాడుతుంది. సీను ఫ్రెండు రాణి ఎక్స్ పార్టీలో పెట్టమన్న ఒక మనిషి. అతని పేరు వాసు. చదువుకు తగిన ఉద్యోగాలు లేక వాసు సీను చాలా ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో సీను ప్రేమించిన ప్రేమ వ్యవహారం వాసుకి తెలుసు. అంత ప్రాణంగా ప్రేమించుకున్నట్టు ఉన్న వాళ్ళే విడిపోయారు అని. జలజ వయసు కూడా చాలా చిన్నది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక అమ్మాయి. వాసుకు కుటుంబ భారం ఎక్కువ. చెల్లెళ్లకు పెళ్లి చేయాలి. పేదరికంలో జీవితం. అందుకే జలజ జీవితాన్ని పణంగా పెట్టలేక ఆమె ప్రేమిస్తున్నా అని చెప్పినా నో చెప్పాడు. వాసు నో చెప్పటానికి కారణాలు సీనుని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది జలజ. సీను ప్రేమలో ఓడిపోయాడు. కానీ ఒక అమ్మాయి అంత ప్రాణంగా ప్రేమిస్తుంది అంటే వాసు నిజంగా అదృష్టవంతుడు, ఎందుకు కాదనుకుంటున్నాడు అని అనుకుంటాడు. అలా సీను జలజ మాట్లాడుకోవటం మన కవితకి వేరేలా అర్థమవుతుంది. సీనుని ఎలా దక్కించుకోవాలి, నా సీనును నేను ఎలా దగ్గర చేసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళిద్దరూ మరీ అంత డీప్గా మాట్లాడుకుంటుంటే సీను ఉన్నాడా లోకంలో, అతనే వద్దు నాకు అని అలిగి తన మనసుకు ఎంత సర్ది చెప్పినా కానీ ఆ మనసు మాట వినదే. నువ్వు సీనుకు చెప్పలేక వాడికి దూరం చేస్తున్నావు, నువ్వు భయపడిపోతున్నావు, నీకు ప్రేమను ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేక నన్ను పడుకోబెడుతున్నావా అని మనసు గోల చేస్తుంటే కవిత భరించలేకపోతుంది. అలా సతమతమవుతున్న కవితకి సీను నుంచి ఫోన్. కవిత ఆ ఫోన్ చూసుకొని అబ్బో ఈయనగారు నాకు కూడా ఫోన్ చేస్తారా అని గుర్రుగా చూస్తూ లిఫ్ట్ చేసింది. సీను హాస్టల్లో మొత్తం ప్యాక్ చేసుకుని త్వరగా రా, నేను కింద ఉన్నాను అన్నాడు. కవితకి మైండ్ దొబ్బింది. ఏంటి, నన్నేమైనా లేపుకుపోతున్నాడా అని ఒక చిలిపి ఆలోచన కూడా వచ్చింది. అలా ఆలోచన రాగానే మనసు తన మాట వింటే కదా, ఎందుకు ఏమిటి అనకుండా గబాగబా బట్టల బ్యాగ్లో కుక్కేసింది. 10 నిమిషాల్లో బైక్ ఎదురుగా నిల్చుంది. సీను సెల్లు చూసుకుంటూ కవితను చూశాడు. ఫోన్ చేసినప్పుడు ఎందుకు అంటుంది అని రాణి మేడం తీసుకుని రమ్మన్నారు అని చెబుదాము అనుకున్నాడు. చెప్పకుండానే కట్ చేసింది. మరి బ్యాగ్ సర్దుకొని ఎక్కడికి పోదామని వస్తుంది అని సీను కూడా తెగ ఆలోచిస్తున్నాడు. కానీ అతనిపై నమ్మకంతో ఆమె వస్తుంది అన్న ఆలోచన అతనికి రాలేదు. ఎప్పుడు పెదవి విప్పి ఏమీ చెప్పదు. ఆమె కళ్ళల్లోకి చూస్తే ఆమె ప్రేమ తెలుస్తుంది. సీను ఎప్పుడు ఆమెను చూడాలనుకోడు. ఇక వీరిద్దరి ప్రేమ ఎలా కలిసేను? సీనుకు సీనియే
నేను పిలిస్తే మేడమే తీసుకుని రమ్మని అనుకుంటుంది, అందుకే ధైర్యంగా వచ్చేసింది అనుకున్నాడు. కానీ సీనుపై నమ్మకంతో వచ్చింది అనుకోలేదు. అలా సీను బైక్ స్టార్ట్ చేయగానే మెల్లిగా వెనక కూర్చుంది. సీను తీసుకుని వెళ్ళి రాణి ఇంట్లో దింపేశాడు. కవిత ఆత్రంగా దిగి, అక్క బానే ఉందా? సడన్గా నన్నేమీ చెప్పకుండా తీసుకుని వచ్చారు, ఏమైంది అక్కకి అని కంగారు పడుతుంది. సీను ఇప్పుడు బిత్తిరివాడిలా చూస్తున్నాడు. హాస్టల్ దగ్గర అడగవలసిన ప్రశ్న ఇక్కడెందుకు అడిగింది అర్థం కావటం లేదు. సీను కవితని వికారంగా చూస్తూ, అందరూ బాగానే ఉన్నారు, మేడం తీసుకుని రమ్మంటే వచ్చాను అని తాను వెంటనే వెళ్ళిపోయాడు. కవిత నెత్తి మీద కవితే కొట్టుకొని, నీ ఆత్రం తగలయ్యా, బ్యాగ్ సర్దుకుని రమ్మన్నప్పుడే అడగవలసిన ప్రశ్న ఇంటి ముందుకు వచ్చాక అడిగితే నిన్ను పిచ్చిదానిలా చూడక ఎలా చూస్తారు అని వెళ్ళిపోతున్న సీనుని బాధగా చూస్తూ ఇంట్లోకి అడుగు పెట్టింది. రత్నాన్ని చూసి గిరగిరా తిప్పేసి, బాగున్నావా అమ్మా అన్నది. రత్నం, నీకు హాస్టల్ నీళ్ళు బాగా పడ్డాయే పిల్ల, రంగు తేలావు, బుగ్గలు పెట్టావు అన్నది. కవిత నవ్వుతూ మనసులో, మా ఇంటి దగ్గర మనశ్శాంతి లేక అలా ఉన్నాను, ఇక్కడ హాయిగా టైంకు తింటూ చదువుకుంటూ సీనుతో కలలు కంటూ అంటూ మురిసిపోతుంటే కవిత ముఖంపై కాంతిని, ఏంటే పిల్ల నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, మాకు కూడా చెప్తే నవ్వుతాము కదా అన్నది. కవిత నవ్వుతూ, సరే కానీ అక్కకి ఎలా ఉంది అని అన్నది. రత్నం, రానమ్మకేంటి, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, అమ్మ గెలిచింది అంటే కాదు గెలుస్తుంది అంటుంటే కవిత, ఏంటి అక్క నామినేషన్ వేసిందా, వావ్, అయితే ఇక మన ఊరికి ఎమ్మెల్యే అక్క అన్నమాట అంటూ మురిసిపోతుంటే రాణి పైనుంచి వస్తూ, మీరంతా అలా ఆనందపడిపోకండి అమ్మా, ఇప్పటికే రిషి గారు నన్ను ఏదేదో అంటున్నారు, నిజంగానే గెలిచినప్పుడు అంత ఆనందపడదాము, ఇప్పుడు మన ప్రయత్నం మనం చేద్దాము అంటూ మొత్తానికి కిందికి వచ్చేసి కవితని, ఎలా ఉంది నీ చదువు అన్నది. కవిత నవ్వుతూ, వేరే పని అంటూ ఏమీ లేదు కదా అక్క, చదువు ఒకటే, ఆ చదువు నాకేం పెద్దగా అనిపించటం లేదు, కష్టంగా అనిపించటం లేదు అన్నది. రాణి, చెప్పారులే మీ కాలేజీలో నువ్వు బాగా చదువుతావని, గుడ్ స్టూడెంట్ అంటారు అంటుంటే కవిత నవ్వుతూ, నన్నెందుకు పిలిచారక్క అన్నది. రాణి, నీకు స్టడీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నాతో ప్రచారానికి వస్తావని పిలిచాను, సీనుకు చెప్పాను నీకేదైనా ఇబ్బందిగా ఉంటే తీసుకురాకు అని, నీకు చెప్పలేదా అని అన్నది. అప్పుడు గాని కవితకి బల్బు వెలగలేదు. అంటే అతగాడు కాలేజీలో చెప్పి నన్ను తీసుకుని వచ్చాడు, కనీసం నన్నొక్క మాట కూడా అడగలేదు, అంటే ఇప్పుడు నేను మేడం పక్కన ఉండాలి అనేది అతని ఉద్దేశం అనుకొని, నాకేం ప్రాబ్లం లేదక్క, ఇంకా నీతో ఉండి క్యాంపెయిన్ చేయటము అంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అంటూ ఆనందంగా చెప్తుంది. యాక్టివ్గా ఉంది. కవితని అలా చూసిన రాణికి చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన కొత్తలో చాలా దిగాలుగా, మనిషి ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. ఇప్పుడు చక్కగా ఒళ్ళు చేసింది, రంగు వచ్చింది, యాక్టివ్గా ఉంది. మనిషి హ్యాపీగా ఉంటే అన్నీ సమకూరుతాయి అన్నట్టు కవిత మనసుకు ఏ పెయిన్ లేదు, అందుకే అంత హ్యాపీగా ఉంది అనుకుంటుంది. కానీ లవ్ అనే పెయిన్ లైట్గా అటాక్ అయింది అని రాణి గుర్తించలేదు కదా. అలా కవితని చూసి, రాణి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి చాలా చోట్లకి తిరగాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత మన షెడ్యూలు మన టైం టేబుల్ చెప్తాను, లేదా సీను అయినా చెప్తాడు అని రెస్ట్ తీసుకోమని పంపింది. కవిత జింక పిల్లలా ఎగురుతూ, అయితే ఇక నేను రోజు సీనును చూస్తూ ఉండవచ్చు అని పిచ్చ హ్యాపీతో మంచంలో దొర్లుతూ దిండుని కౌగలించుకొని మురిసిపోతుంది సీనుని తలుచుకొని. సీనుతో మంచి డ్రీమ్లో సాంగ్ వేసుకుంటుంటే జలజ ఫోన్ చేసింది. కవిత ఫోన్ చూసి, ఈ జనగ ఇక్కడికి వచ్చినా వదిలిపెట్టదా అని కోపంగా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. జలజ, ఏంటే చెప్పా చేయకుండా వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళావు అసలు అని ఆగకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కవిత జలజ ఆరాటాన్ని చూసి, ఇక సీను అటువైపు వెళ్ళడు, అక్కతోనే ఉండాలి, అక్క పక్కన నేను అని మురిసిపోతూ, రాణి అక్క ఎలక్షన్ ప్రచారానికి నన్ను తన పక్కన ఉంచుకోవటానికి పిలిచారు, ఎందుకంటే
నేను క్యూట్గా గ్లామర్గా ఉంటాను కదా, అక్కకి తగ్గట్టుగా ఉంటాను అని గర్వంగా అన్నది. జలజ, అబ్బో మరీ నువ్వు రాని అక్క అంతలా ఫీల్ కాకే. బ్యూటీకే వికారం పుట్టి నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోతుంది. చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు నువ్వు. నీకు అలా అనిపించటంలే అని సెటైర్ వేసింది. కవిత ముఖంని మాడిపోయిన దోశలా చేసుకుని, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అని కసిరింది. జలజ, ఏం లేదు, సీను ఫోన్ కలవటం లేదు. నువ్వు కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా. నిన్నడిగి సీను ఎక్కడున్నాడో తెలుసుకుందామని వయ్యారంగా అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.